ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ మజ్జిగ పొడి అండి. మీకు ఎప్పుడు మజ్జిగ తాగాలనిపించినా ఇలా ఒక స్పూన్ మజ్జిగ పొడి కలుపుకొని తాగారంటే 1-2 గ్లాసులు ఎక్కువే తాగుతారు. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న 1/2 ఇంచు సొంటిని వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా సొంటిని మొత్తాన్ని బాగా మెత్తగా దంచుకున్న తర్వాత ఒక కప్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 6 నుంచి 7 రెబ్బల కరివేపాకును వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోనే 1/2 కప్పు జీలకర్ర, 1/2 కప్పు ధనియాలు వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే గింజ లోపలి వరకు అనేది బాగా ఫ్రై అవుతుంది. 4 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుందండి, బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ వాము, అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న సొంటి పొడిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఒక 3 నిమిషాలు మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇలా ప్లేట్లోకి మొత్తం అన్నింటినీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ ఇంగువ వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా కలుపుకొని చల్లారబెట్టుకోవాలి. అన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మొత్తం అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి స్పీడ్ని మీడియంలో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులోకి జల్లెడను పెట్టి ఈ పొడి మొత్తాన్ని జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించడం వలన మనకి మెత్తటి పొడి అనేది వస్తుంది. చూడండి, మనకి బరక అనేది లేకుండా పొడి అనేది చాలా మెత్తగా ఉంటుంది ఇలా జల్లించుకోవడం వలన. పొడిని మొత్తాన్ని అంతా జల్లించిన తర్వాత ఇలా కొంచెం బరకగా ఉండే పొడి అయితే మిగిలిపోతుందండి. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి మళ్ళీ జల్లించుకొని వేసుకోవాలి. రెండోసారి జల్లించిన తర్వాత కొంచెం పొడి అయితే మిగిలిపోతుందండి. సో దీన్ని మీరు పడైనైనా పడేసుకోవచ్చు, లేదంటే ఇందులోనే కలిపేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 1/2 స్పూన్ పొడి వరకు మిగిలిపోయిందండి, అందుకే ఇందులోనే వేసేసి మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు గట్టి పెరుగును వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు నీళ్ళను కూడా వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెరుగులోకి ఇప్పుడు 1 స్పూన్ మనం తయారు చేసి పెట్టుకున్న ఇన్స్టంట్ మజ్జిగ పొడిని వేసుకొని ఇంకొక 2 కప్పుల నీళ్ళను యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పెరుగుకి 3 కప్పుల నీళ్ళు వేసుకోవడం వలన మనకి మంచి బాడీకి చలువ చేసే మజ్జిగ అనేది తయారవుతుందండి. మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకుంటే ఇక మన మజ్జిగ అనేది రెడీ అయిపోయిందండి. అమ్మనైన ఇన్స్టంట్ మజ్జిగ పొడితో మజ్జిగ అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా తయారు చేసుకున్న మజ్జిగని రోజుకు 1 గ్లాస్ తాగారంటే బాడీకి చాలా మంచిదండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే 1కి 2 గ్లాసులు లాగించేస్తారు, అంత బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayalsingh YouTube channel. Please subscribe.